Hello my dear students, I warmly welcome you to Veeresh Vlogs for all YouTube channel. Okay, so now in this class, we are going to discussing straight line chapter only. So continuation of last class. In the last class we discussed general straight line form, slope intercept form, point slope form, 2-point form. So now from today's class we are going to discussing నార్మల్ ఫామ్ అండ్ సిమెట్రిక్ ఫామ్. ఓకే, సో ఇప్పుడైతే ఈ క్లాస్లో మనం నార్మల్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఈ నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ వీ హ్యావ్ 2 టైప్స్, టైప్ 1, టైప్ 2 అనేది. ఈ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ మనకు ఈప్ సెట్ కావచ్చు, ఐపీ పర్పస్ కావచ్చు. ఇది అన్నిట్లో మనకు కామన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో వన్స్ అగైన్ పే యువర్ అటెన్షన్. మా ఇక్కడ నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అనేది మనం ఎప్పుడు మెన్షన్ చేస్తామంటే వెన్ ఎవర్ యూ టేక్ జనరల్ స్ట్రైట్ లైన్ ఫామ్. జనరల్ ఫామ్, వాట్ ఈస్ ద జనరల్ ఫామ్? మనకు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఎప్పుడైనా కానీ ఈ జనరల్ ఈక్వేషన్ నుంచి నార్మల్ స్ట్రైట్ లైన్కి కన్వర్ట్ చేయాలంటే you have to send that constant value to RHS. Send that constant value to RHS, minus C will come. సో ఈ మైనస్ C గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు 2 కేసెస్ వస్తాయి C వాల్యూ. ఒకటి ఏంటంటే C అనేది లెస్ దెన్ 0 అవ్వచ్చు, C అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. యూనో కదా, C లెస్ దెన్ 0 అంటే మనకు పక్క ఇదేంటంటే నెగిటివ్ అని చెప్పేస్తాం. C గ్రేటర్ దెన్ 0 అంటే దీన్ని ఏమని చెప్పేస్తాం అంటే నాన్ నెగిటివ్. ప్లీజ్ రిమెంబర్ దీస్ 2 టర్మ్స్, నెగిటివ్ అండ్ నాన్ నెగిటివ్. సార్ దెన్ వాట్ అబౌట్ పాజిటివ్ అంటే ఒకవేళ C అనేది ప్యూర్గా గ్రేటర్ దెన్ 0 అయితే దాన్ని ఏమంటామంటే పాజిటివ్ అని చెప్పేస్తాం. సో నెగిటివ్, నాన్ నెగిటివ్ని గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ సి ఈజ్ నెగిటివ్ వాల్యూ, ఇక్కడ మైనస్ సి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ద టోటల్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు మల్టిప్లై బై మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఆఫ్టర్ మల్టిప్లయింగ్ so divide this total equation by under root of a square plus b square, and here I am doing minus a by under root of a square plus b square into x plus minus b by under root of a square plus b square into y is equal to c by under root of a square plus b square. And both the sides in LHS, in RHS, after converting this value given general equation into this form, we have to divide the total equation by under root of a square plus b square value. So this is called మనం ఏమంటామంటే నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రైట్ లైన్ whenever it is in the type 1. సార్ ఒకవేళ C అనేది ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ C అనేది నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇక్కడ. సో అప్పుడు మీరు అది అటువైపు పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏంటంటే మనకు దీంట్లోనే మనకు నెక్స్ట్ ఫామ్ ఏంటంటే ఇక్కడ a బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ b by under root of a square plus b square into y equal to minus c by under root of a square plus b square. Okay, so this case possible whenever c value greater than or equal to 0. This is possible whenever c value less than 0. Please remember these 2 equations are the మనకి ఏంటంటే టైప్ 1 లోనే మళ్ళీ మనకు 2 నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి. క్లియర్ కదా? సో గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూస్. సో ఇట్ ఈస్ మనకు టైప్ 1 చెప్పేసి. నెక్స్ట్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ టైప్ 2. వాట్ ఈస్ ద టైప్ 2? ఈ టైప్ 2 అని చెప్పాలంటే మనకు మనం గ్రాఫ్ హెల్ప్ తీసుకోవాలి కంపల్సరీ. సి హియర్, హియర్ ఐఎమ్ టేకింగ్ వై యాక్సిస్ అండ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని తీసుకుంటున్నా. So I will take here, this is y axis and this is x axis. What they will ask find the equation of a straight line, okay, which is in this format. ఇక్కడ మనకు ఈ ఫార్మాట్లో ఉన్న స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతారు ఇప్పుడు ఇది. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే వెన్ ఎవర్ యూ ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. ఓకే, సో ఇక్కడ ఆరిజిన్ ఉంది కదా, సో ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా వెన్ ఎవర్ యూ ఫైండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఏమని తీసుకుంటాం అంటే ఇక్కడ P అని తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ఆరిజిన్, యూ నో వెరీ వెల్ 0, 0. సో ఫ్రమ్ దిస్ ఆరిజిన్ వెన్ ఎవర్ యూ క్యాల్కులేట్ దిస్ డిస్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ స్మాల్ p. అది మనకు ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 వస్తుంది స్మాల్ p వాల్యూ. ఓకే, సో అండ్ ఇక్కడ ఏంటంటే టు ఫైండ్ ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ దట్ టు టైప్ 2. సో వెన్ ఎవర్ దిస్ పర్పెండిక్యులర్ లైన్ మేక్స్ స్మాల్ ఆల్ఫా యాంగిల్ విత్ ద
పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఈ పర్పెండిక్యులర్ అనేది సో మనకు ఆల్ఫా యాంగిల్ చేస్తే దెన్ వీ కెన్ రైట్ దట్ నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈ ఫార్మాట్లో ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ y sin alpha equal to p. This is called normal form of a straight line whenever they give angle and perpendicular distance from origin to that line. అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఇది. ఓకే, ఈ లైన్ ఈక్వేషన్ ఇది. సార్ మరి వాట్ అబౌట్ ఆల్ఫా? వేరే అక్కడ మనకు ఆల్ఫా రేంజ్ ఎక్కడ ఉంటుందంటే ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు సెమీ క్లోజ్డ్ 0,2π. అంటే మనకు సమ్ టైమ్ 0 degrees ఉండొచ్చు, ఫ్రమ్ 0 to ఎక్సెప్ట్ 2π, అంటే 0 నుంచి 2π వరకు తీసుకోవచ్చు. డోంట్ టేక్ 2π, అంటే 360 degrees కాకుండా 0 నుంచి 360 degrees వరకు మనం తీసుకోవచ్చు. సార్ దెన్ వాట్ అబౌట్ పి? అక్కడ వేర్ పి అంటే మనకేమంటే వేర్ పి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ లైన్. ఓకే, సో ఆ లైన్ మీదకి బేసిక్గా మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏం రాస్తాం? ax1 ప్లస్ by1 ప్లస్ c and all divided by a square plus b square అని రాస్తాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఫ్రమ్ ఏ పాయింట్ x1, y1 టు జనరల్ గివెన్ లైన్. ఇది మనకు జనరల్ ఫార్ములా. అయితే ఇక్కడ పాయింట్ మనకు x1, y1 ఏంటి? మనకు ఆరిజిన్ కాబట్టి సో సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ 0, then you will get mod c by under root of a square plus b square. This is the p value, perpendicular distance value from origin to given line. ఆ p అనేది ఇలా ఫైండ్ చేయాలి. ఆల్ఫా అనేది మనకు ఈ రేంజ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో అది మనకు ఒక సో ఇట్లా ఎక్సెప్ట్ 360 degrees, అంటే 360 degrees కాకుండా మనకు 0 నుంచి 2π మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంటుంది వాల్యూ. దీన్ని ఏమంటామంటే మనం నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సార్ ఇఫ్ దే గివ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆల్ఫా సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ప్రాబ్లంలో ఇట్లా ఇస్తారు, యాంగిల్ ఇట్లా ఇస్తారు. అంటే సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ విచ్ మేక్స్ టీటా యాంగిల్ టీటా. ఓకే, ఈ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం తీసుకుంటారంటే 120 degrees తీసుకోండి. వై? బికాస్ ఇది మనకు అప్ట్యూజ్ యాంగిల్ అవుతుంది, గ్రేటర్ దెన్ 90 degrees కాబట్టి అప్ట్యూజ్ యాంగిల్ గ్రేటర్ దెన్ 90 degrees. వెన్ ఎవర్ దే గివ్ దిస్ టీటా యాంగిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టీటా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ, ఇది ఏ, ఇది బి అనుకుంటే ఎట్ ద పాయింట్ క్యాపిటల్ ఏ ఈ యాంగిల్ ఎంత మీకు 90 degrees. ఇది మీకు 120 degrees అయితే యూనో స్ట్రైట్ యాంగిల్ టోటల్గా మనకి ఎంత ఉంటుంది? 180 degrees. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకు? 60 degrees. ఓకే, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 60. ఇక్కడ 90, ఇక్కడ 60. 90 + 60 ఎంత మనకు? 150 అంటే ఖచ్చితంగా మనకు ఆల్ఫా ఏమవుతుంది అంటే 30 degrees. వై? బికాస్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? 180 degrees కదా. సో ఇఫ్ దే గివ్ యాంగిల్ లైక్ దిస్, దెన్ బై యూజింగ్ ద సమ్ ఆఫ్ ద 3 angles కాన్సెప్ట్, ఇదైతే రైట్ యాంగిల్ ఫిక్స్. సో ఇది 120 అయినప్పుడు ఇది 60, అది 60 అయితే కంపల్సరీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 ఇట్లా తీసుకోవాలి. ఓకే, సో ఆల్ఫా డైరెక్ట్ ఇచ్చిన నో ప్రాబ్లం, లేదంటే ఇక్కడ టీటాని మెన్షన్ చేసిన నో ప్రాబ్లం. సో మనకు ఏప్ సెట్, జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్కి అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఐపీకి అయితే మనకు డైరెక్ట్గా దే విల్ గివ్ ఓ స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ని కన్వర్ట్ చేయమని అడుగుతారు. దిస్ ఈజ్ అబౌట్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ టైప్ 2. క్లియర్ కదా? సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ 2 problems చేద్దాం ఈ కాన్సెప్ట్ మీద. వై? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ విఎస్ఏక్యూస్కి షార్ట్ ఆన్సర్స్కి ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x + 4y + 12 = 0 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫైండింగ్ దట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇక్కడ ఏంటంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్లోకి ఫైండ్ చేస్తున్నా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ మీకు తెలుసు. వాట్ ఈస్ దట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్? y ఈజ్ ఈక్వల్ టు mx + c. దీంట్లోకి కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? మా గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ 3x + 4y + 12 = 0. సో టు కన్వర్ట్ ఇంటూ దిస్ ఫార్మ్, సో వాట్ ఎవర్ యూ హ్యావ్ y term, పుట్ దట్ y term in LHS ఓన్లీ. రిమైనింగ్ వాల్యూస్ని మీరు RHSకి సెండ్ చేయండి. సో 4y ఈజ్ ఈక్వల్ టు -3x - 12. సో ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. బట్ ఇక్కడ y కోఎఫిషియంట్ 4 ఉంది కదా. డివైడ్ ఆన్ బోత్ సైడ్ బై 4, దెన్ y ఈజ్ ఈక్వల్ టు -3/4 ఇంటూ x -12/4. అప్పుడు మనకి ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు -3/4 ఇంటూ x -3. ఓకే, సో 4 1s are 4 3s are. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెన్ యూ కంపేర్ దిస్ వన్ విత్ y ఈజ్ ఈక్వల్ టు mx + c. ఇక్కడ మనకు m ప్లేస్లో x కోఎఫిషియంట్ ఎంత ఉందమ్మా? m అనేది మనం ఏమని చెప్తామంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు
-3/4. ఓకే, సో దిస్ ఈజ్ స్లోప్ వాల్యూ. అండ్ y ఇంటర్సెప్ట్ మనకి ఏంటి అక్కడ స్మాల్ c ఏమవుతుందంటే -3. ఓకే, సో ఈ ఫార్మాట్లో మనం ఇచ్చిన లైన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇదే సేమ్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, సెకండ్ కండిషన్ ఇంటర్సెప్ట్ ఫామ్. What is intercept form? You know very well, x/a plus y/b equal to 1. This is intercept form. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, మనకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే, సో 3x plus 4y plus 12 equal to 0. 3x plus 4y plus 12 equal to 0. సో యాజ్ యూజువల్గా కాన్స్టెంట్ని సెండ్ టు RHS. కాన్స్టెంట్ని RHకి సెండ్ చేస్తే మీకు ఏమవుతుంది, -12. సో నౌ డివైడ్ బై కాన్స్టెంట్ ఆన్ బోత్ సైడ్. మీకు కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటే ఆ కాన్స్టెంట్ వాల్యూ తోటి బోత్ సైడ్లో డివైడ్ చేయాలి. 3x by -12 ప్లస్ 4y by -12 is equal to -12 by -12 1. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 3 1s 3 4s 4 1s 4 3s. సో therefore x by -4 plus y by -3 it is equal to 1. It is in the form of x/a plus y/b equal to 1 కాబట్టి, సో వేర్ x ఇంటర్సెప్ట్ మనం ఏమని చెప్తామంటే, సో వాట్ ఈజ్ x ఇంటర్సెప్ట్ వాల్యూ, స్మాల్ a is equal to -4 అండ్ y ఇంటర్సెప్ట్ వాల్యూ ఏంటంటే, సో స్మాల్ b is equal to -3. ఈ ఫార్మాట్లో మనం దాన్ని ఇచ్చిన లైన్ని స్లో ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ వాళ్ళు ఏమడుతున్నారు మనకు, సో నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నార్మల్ ఫామ్. సో కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఫామ్. ఈ నార్మల్ ఫామ్ అంటే ఇచ్చిన లైన్ ఏంటి మనకు, 3x plus 4y plus 12 equal to 0. This is the one. Send the constant value to RHS. 3x plus 4y is equal to -12. Okay, see, whenever you get that constant is minus, so then on both side multiply by -3x minus 4y is equal to 12. సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ని పాజిటివ్ చేసిన తర్వాత, సో ఇక్కడ స్టూడెంట్స్ డౌట్ వస్తుంది ఏంటంటే, చాలామంది రెగ్యులర్గా ఫ్లోలో ఇంటర్సెప్ట్ ఫామ్ చేసినట్టు ఇక్కడ 12 తోటి డివైడ్ చేస్తారు, అది రాంగ్. సో రిమెంబర్ కేర్ఫుల్లీ, నార్మల్ ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ స్మాల్ a ఇది స్మాల్ a అవుతుంది, మీకు ఏమవుతుంది స్మాల్ b ఏమవుతుంది -4 అవుతుంది. సో ఇప్పుడు స్మాల్ a వాల్యూని స్మాల్ b వాల్యూని ఏం చేయాలంటే, డివైడ్ ఆన్ బోత్ సైడ్ √ ఇక్కడ చూడండి √a² + b² వాల్యూ. సో వాట్ ఈస్ ద ఫార్ములా, -3 whole square plus -4 whole square. సో therefore మనకి ఏమొస్తుందమ్మా, 9 + 16. 9 + 16 అంటే √25. √25 అంటే 5. సో 5 తోటి డివైడ్ చేయాలి. సో -3/5 ఇంటూ x ప్లస్ -4/5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే 12/5. సో ఇప్పుడు ఇది మనం ఏమని చెప్తామంటే, ఇది ఒక మనకు నార్మల్ ఫామ్ అని చెప్పేస్తాం. దీన్ని మనం దేంతో కంపేర్ చేసుకుంటామంటే, సో మీకు తెలుసు కదా, ఇది cos α అవుతుంది. సో వేర్ if you compare this one with x cos alpha plus y sin alpha equal to p. So where what is cos alpha value, cos alpha is equal to -3/5. Okay, so -3/5. so sin alpha, y coefficient sin alpha is equal to -4/5 and మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ స్ట్రైట్ లైన్ 12/5. సో ఇది మనం ఫైండ్ చేయాలి. సార్ ఇంతవరకేనా అంటే, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆల్ఫా ఆల్సో. ఓకే, ఆల్ఫాని ఎట్లా ఫైండ్ చేస్తాం ఒకసారి చూడండి. సో ఆల్ఫాని ఫైండ్ చేయాలంటే, సి హియర్ సైన్ కాస్ మనకు 2 నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి. 2 నెగిటివ్ వాల్యూస్ అంటే మనకు ఆల్ఫా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనము tan ఆల్ఫా ఫైండ్ చేస్తాం. వెన్ ఎవర్ యూ టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇట్లా తీసుకుంటే, ఇక్కడ మీరు ఆల్ఫా అని తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకు కాస్ ఆల్ఫా ఏమొచ్చింది 3/5 మనకు సారీ. సో కాస్ మనకు అడ్జసెంట్ కాబట్టి 3, ఇక్కడ హైపోటెనస్ 5. సైన్ ఆల్ఫా ఎంత వచ్చింది 4/5. సరే ఇక్కడ -4 ఉంది కదా అంటే, ఆ -4 అనేది ఆల్ఫా అనేది మనకు ఆ రేషియోకి ఏ క్వాడ్రెంట్లో లైస్ అవుతుందని చెప్తుంది, అంతేగాని ఆ వాల్యూ -4 అని కాదు. ఓకే, సో ఇప్పుడు మనకు tan ఆల్ఫా ఫార్ములా ఏంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ 4/3. సో కాస్ ఆల్ఫా నెగిటివ్, మనకు సైన్ ఆల్ఫా నెగిటివ్. ఈ 2 నెగిటివ్ అయినప్పుడు మనకు ఆల్ఫా అనేది డెఫినెట్గా థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఎందుకంటే థర్డ్ క్వాడ్రెంట్లోనే సైన్ కాసు బోత్ ఆర్ నెగిటివ్ కాబట్టి. మరి ఇదే థర్డ్ క్వాడ్రెంట్లో tan అనేది పాజిటివ్ కాబట్టి యూ విల్ గెట్ +4/3. సో ఇక్కడ నుంచి మనకు ఆల్ఫా కావాలి కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 4/3. సో దేర్ ఫోర్ సిన్స్ మనకు ఆల్ఫా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రెంట్ కాబట్టి, సో అప్పుడు మనం ఏం రాస్తామంటే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π +
tan ఇన్వర్స్ ఆఫ్ పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 ఈ ఫార్మాట్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సార్ అదేంటి సార్ ఇక్కడ పై అని తీసుకున్నారంటే థర్డ్ క్వాడ్రెంట్లో మనకు యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 180 ప్లస్ టీటా అంటే 180 ప్లస్ టీటా అంటే పై ప్లస్ టీటా అంటే ఇక్కడ మనకు ఆల్ఫానే కదా. సో 180 ప్లస్ టీటా ఈ ఫార్మాట్లో తీసుకుంటాం. సార్ ఇఫ్ ఇన్ కేస్ ఆల్ఫా లైస్ ఫస్ట్ క్వాడ్రెంట్, ఆల్ఫా అనేది మీకు ఫస్ట్ క్వాడ్రెంట్లో లైస్ అయితే డైరెక్ట్గా మీకు ఎట్లా వస్తుంది అంటే ఆల్ఫా లెస్ దెన్ 90 degrees వస్తుంది. నో నీడ్ టు అప్లై దట్ పై. ఒకవేళ ఆల్ఫా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రెంట్, ఆల్ఫా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రెంట్ అంటే మీకు ఏమొస్తుంది, సో ఇట్లా ఫామ్ వస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ మీకు అది a/b సంథింగ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. ఓకే, సో tan ఇన్వర్స్. ఒకవేళ ఆల్ఫా అనేది మీకు థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటే, ఇఫ్ ఆల్ఫా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్ సేమ్ ఇట్లా రాసుకోవాలి, ఆల్ఫా బిలాంగ్స్ టు పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ a/b. ఓకే, సో ఈ ఫార్మాట్లో డిపెండ్స్ ఆన్ ద సైన్ ఆఫ్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా వీ విల్ గెట్ టు నో దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్వాడ్రెంట్స్ అని చెప్పేసి ఇట్లా మనము ఇది మనం నార్మల్ ఫామ్ అని చెప్తాం, ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ అని చెప్తాం, ప్రీవియస్గా మనకు వచ్చింది ఏంటంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని చెప్తాం. సో ఈ ఫార్మాట్లో ఫైండ్ చేయాలి ఏ ప్రాబ్లం అయినా కానీ, ఐపీ పర్పస్ కావచ్చు లేదంటే మనకు ఫర్దర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ అయినా కానీ. ఓకే, సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద సేమ్ కాన్సెప్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్, లైక్ ఎంసెట్ లాంటి ప్రాబ్లమ్స్, ఈప్సెట్ లాంటి ప్రాబ్లమ్స్కి అయితే దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇక్కడ చూడండి, సో వాట్ దే ఆర్ సెయింగ్, సో x ఈక్వల్ టు 0 ఫైండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్స్. ఇక్కడ స్ట్రైట్ లైన్స్ మనకి ఏమి ఇచ్చాడంటే ఒక స్ట్రైట్ లైన్ x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 అంటే మనకు ఎగ్జాక్ట్గా y యాక్సిస్, దీన్నే మనం ఏమంటామంటే x ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్, దీన్ని మనం ఏమంటామంటే y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు a. ర్యాండమ్గా ఒక లైన్ తీసుకోండి, 3x ప్లస్ 4y ఇట్లా. ఓకే, సో ర్యాండమ్గా ఇఫ్ యూ టేక్ ఏ లైన్ లైక్ దిస్, ఈ త్రీ లైన్స్ తోటి ఫామ్ అయిన ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇది మనకేంటంటే 3x ప్లస్ 4y ఈక్వల్ టు ఏ అని ఉంది. సో ఇక్కడ ఏ అనేది గ్రేటర్ దెన్ 0. ఈ ఏరియా ఆఫ్ దిస్ రీజన్, ఈ రీజన్ ఉంది కదా, ఈ రీజన్ మొత్తం ఏరియా ఏమంటుందంటే 6 units అని అంటుండు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఇక్కడ చూడండి, సో టు ఫైండ్ దట్ వాల్యూ గివెన్ లైన్ మనకి ఏంటంటే 3x ప్లస్ గివెన్ లైన్ ఏంటంటే 3x ప్లస్ 4y, 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. దీన్ని మనము ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కావాలంటే మీకు తెలుసు క్లియర్గా వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ అయినా కానీ మనం ఏం తీసుకుంటాం, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్తాం కదా, ఇది మనకు ఫార్ములా. ఓకే, ఇక్కడ బేస్ అంటే ఏంటి, మనకి ఈ ఆరిజిన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మీరు ఏ, ఈ పాయింట్ బి తీసుకుంటే ఇక్కడికున్న ఈ బేస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది. హైట్ ఏమవుతుంది మీకు, స్మాల్ బి, వై ఇంటర్సెప్ట్ అనేది హైట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనము టు ఫైండ్ ద బేస్ హైట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ని వై ఇంటర్సెప్ట్ని డిరైవ్ చేస్తే మనకు ఏ వాల్యూ వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనకు డెల్టా ఈక్వల్ టు 6 తెలుసు కాబట్టి. సో ఇప్పుడు దీని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి సెండ్ దట్ ఏ వాల్యూ టు LHS 3/a ఇంటూ ఎక్స్ ప్లస్ 4/a ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మళ్ళీ మనం ఎట్లా రాసుకుంటాం, దీన్ని కిందికి సెండ్ చేస్తే మనకి ఏమవుతుంది, a/3 ప్లస్ y/a/4 ఈక్వల్ టు 1. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఇది మనకు x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్. సో దేర్ ఫోర్ గివెన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనకు డెల్టా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 6. ఈ 6 ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి, 1/2 ఇంటూ బేస్ అంటే మనకేంటి x ఇంటర్సెప్ట్ ఎంత మనకు a/3 ఇంటూ y ఇంటర్సెప్ట్ హైట్ a/4. ఓకే, సో దేర్ ఫోర్ 6 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ చూడండి, సో మనకు ఏ ఇంటూ ఏ ఏమవుతుందంటే a² బై 2 3 = 6, 6 4 = 24, 6 4 మనకేంటంటే 24. ఈ 24ని ఇటువైపు పంపిస్తే మీకు ఏమొస్తుంది, a² ఈజ్ ఈక్వల్ టు 144. సో అప్పుడు ఈ 144ని మనం ఏం రాసుకోవచ్చు, 12² అని రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ స్క్వేర్ క్యాన్సిల్ ఆన్ బోత్ సైడ్, ఏ ఈజ్ ఈక్వల్ టు 12. వాట్ ఈజ్ ఏ వాల్యూ, మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 6 units అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనకి ఎక్కువ కాంపిటేటివ్ ఫర్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిలో అడుగుతాడు అనమాట. ఐపీ పర్పస్ కూడా మనకి ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట, కాన్స్టెంట్. క్లియర్ కదా. సో దిస్ ఈజ్ ద టోటల్ క్లాస్ అబౌట్ నార్మల్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ మనకేంటంటే నెక్స్ట్
ఈ సిమెట్రిక్ ఫార్మ్స్ ఉన్నాయి, ఎట్ టు డిస్కస్, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. వై? బికాస్ ఈ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ అనేది చాలా పెద్ద చాప్టర్. ఓకే, మనకు మొత్తం కోఆర్డినేట్ జామెట్రీకే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఒక బేస్, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. సో ఇందులో మనము ఐపీ లెవెల్ కానీ, మెయిన్స్, వెబ్సైట్ లెవెల్ కానీ ఇవన్నీ కవర్ చేయాల్సిన పాయింట్స్ మనం నెక్స్ట్ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేస్తాం. సిమెట్రిక్ ఫామ్, పారామెట్రిక్ ఫామ్, బట్ మనకు వెబ్సైట్ మెయిన్స్ లెవెల్లో ఉంది. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, కాంకరెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, మనకు ఇమేజ్ అని చెప్తాం కదా, ఇమేజ్ థీరం, ఫుట్ థీరం, అవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు లైన్, ఇది కూడా మనకు ఇంపార్టెంట్ ఫర్ ద ఈప్సెట్ అండ్ మెయిన్స్. ఏరియాస్ అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా కొన్ని టాపిక్స్ ఇక్కడ మిస్ అయ్యాయి. సర్కమ్ సెంటర్ అని చెప్పేసి, ఆర్థో సెంటర్ అని చెప్పేసి, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇవన్నీ మనకు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద మనం డీటెయిల్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్, ఇవన్నీ మనం ఒక వీడియోలోనే కవర్ చేయలేము, చాలా డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఇన్ మై ఆపరేషన్. సో దట్ మీన్స్ టు గెట్ ద మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్ ప్లీజ్ డూ like, share, subscribe and comment in my YouTube channel. Okay, thank you for your support. Thank you.